అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నందలపాడు గ్రామంలోని రమేష్ రెడ్డికి చెందిన వ్యవసాయ భూమిలో అధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. తన అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలు ఎలా ఏర్పాటు చేశారంటూ రమేష్ రెడ్డి వారిని ప్రశ్నించారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జేసీ ఆదేశాలతోనే అధికారులు బరి తెగించి వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రిలో రోజు రోజుకి అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతా ఉన్నాయి. తాడిపత్రిలోని నందలపాడుకు చెందినటువంటి నా సొంత భూమి 166 AB సర్వే నెంబర్ గల భూమిని నా పేరు మీద ఉంది. ఈరోజు నాకు తెలియకుండా దాంట్లో అక్రమంగా విద్యుత్ స్తంభాలు పాతేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ తర్వాత నేను వాళ్ళని ప్రశ్నించి ఇది నా భూమి, మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అంటే వాళ్ళ అందరితో స్టాప్ చేసి ఉన్నారు. నేను ఇట్లా బయటకు వచ్చిన తర్వాత వెంటనే మళ్ళా పనులు స్టార్ట్ చేశారు. ఎవరని అడిగితే డైరెక్ట్ గా వాళ్ళు పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి చెప్పినాడు అనే విషయం కూడా నాతోనే చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఇమీడియట్ గా ఏడీ గారికి ఫోన్ చేశా. ఏడీ గారికి ఫోన్ చేసి సార్ ఏంటిది నా భూమిలో మీరెలా పోతారని అంటే నేను చేస్తానని సార్, మీరు దాని గురించి ఆలోచించండి, ఒక హాఫ్ అవర్ టైం ఏంటి అని ఆయన నాకు చెప్పడం జరిగింది. సర్లే నేను ఆ హాఫ్ అవర్ వెయిట్ చేశా. ఇప్పుడు చూస్తే ఆ పోల్ ఆడే దౌర్జన్యంగా నా భూమిలో వాళ్ళు పోతా ఉన్నారు. నేను ఎవరికి నోటీస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి చెప్పండి. ఢిల్లీ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన రాజకీయ కక్ష సాధింపులు తీవ్రతరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేసిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వడం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఇదే నేపథ్యంలోనే తాజాగా ఒకవైపున కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి సంబంధించిన వ్యవసాయ భూముల్లో ఎట్లాంటి నోటీసులు లేకుండా, ఎట్లాంటి అనుమతులు లేకుండా, అదేవిధంగా భూసేకరణ లేకుండానే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఇదేంటని రమేష్ రెడ్డి ప్రశ్నించారు అధికారులు. అయితే తాము జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఈ విధంగా వ్యవహరించడం తప్పించి మరొక కారణం లేదని వారు సూటిగా చెప్తున్నది పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రి మండలం నందలపాడు వద్ద రమేష్ రెడ్డికి చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమిలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అధికారులతో రమేష్ రెడ్డి వాగ్వాదాలకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున పనులు కూడా యథావిధిగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నతాధికారులు కూడా రమేష్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. తాను ఏమీ చేయలేని కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినందుకే ఇలా చేస్తున్నామని చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్న తీరు పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి పట్టణంలో ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపైన దాడులు చేస్తున్నారు, మరోవైపున రమేష్ రెడ్డికి చెందిన ఆస్తులకు సంబంధించిన టార్గెట్ చేయడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.